ఫైన్. యాక్చువల్‌గా లైక్ హెల్మ్ చాట్స్‌కెళ్ళే ముందు ఆ షార్ట్ టాపిక్ విల్ కవర్ ఇస్ గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ మాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా వాడుకుంటే ఈ గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఒకే ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. లైక్ మనం హరి డెవ్ డాట్ షాప్ అని చెప్పేసి. సో మనం ఏంటి లైక్ ఒకటే రిపో వాడుతున్నాం, ఒకటే లైక్ కంప్లీట్ మనం ప్రొడక్షన్లో డైరెక్ట్గా చేసేస్తున్నాం అన్నమాట. డైరెక్ట్ వెబ్సైట్ వచ్చేటట్టు, లైక్ డైరెక్ట్గా డొమైన్లో కనిపించేటట్టు. బట్ రియల్ కేసెస్లో ఎలా అవుతుంది అంటే మనకి 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. మనది ఇప్పుడు ఫర్ హరి డెవ్ డాట్ షాప్ అంటే మనది ఇప్పుడు డైరెక్ట్ ప్రొడక్షన్. ఇక్కడ మనకి ఏంటి అంటే లైక్ 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి డెవ్, ఇంకొకటి యూఏటి, ఇంకొకటి ప్రాడ్. సాగర్ నీ స్క్రీన్ నాట్ విజిబుల్. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ చేయడం మర్చిపోయాను. ఓకే ఫైన్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. యా, మనకి ఇక్కడ డెవ్, యూఏటి, ప్రాడ్ అని 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మన దాంట్లో ఏంటి అంటే డైరెక్ట్గా ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేస్తున్నాం అన్నమాట మనం. హరి డెవ్ డాట్ షాప్ అనే వెబ్సైట్ జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఫర్ సపోజ్ కోడ్ అన్నది ఎక్కడైనా సేమ్. మన కోడ్ ఇది కదా గోల్డ్ సైట్ ఈ కామర్స్. ఎస్. ఓకే ఫైన్. మనకి ఇక్కడ కదా ఉంది గోల్డ్ సైట్ ఈ కామర్స్ అన్న కోడ్. మనకి ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఒక్కటే ఉంది. ఇట్స్ దర్ లైక్ ఫ్యూచర్ బ్రాంచెస్. జనరల్ ఎలాగ ఉంటుంది అంటే ఇది మెయిన్ బదులు మాస్టర్ అని ఉంటాయి కొన్ని చోట్ల. ఇట్స్ దేర్ కాల్ అనమాట, వాట్ ఎవర్ దే కాల్. సో ప్రొడక్షన్ అన్నది డైరెక్ట్గా మెయిన్కి లింక్ అవ్వ ఉంటుంది. డెవ్కి మనం సపరేట్ ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. దట్ విడ్ బి కాల్డ్ యాజ్ లైక్ డెవ్ బ్రాంచ్. డెవ్ బ్రాంచ్ ఆర్ ఎనీథింగ్ నేమింగ్ కన్వెన్షన్ బట్టి ఉంటుంది. ఇంకొకటి యూఏటి బ్రాంచ్. ఇంకొకటి ప్రాడ్ ఇస్ కంప్లీట్లీ మెయిన్ బ్రాంచ్ మాట. మనం చూసే కోడ్ డైరెక్ట్ డిప్లాయ్ అయ్యేది మెయిన్ బ్రాంచ్కే పెట్టుకుంటాం మనం ఎక్కువ. జనరల్గా మన సెటప్ ఏమైంది అంటే ఇప్పుడు కంప్లీట్గా ఒక జెంకిన్ సర్వర్ తీసుకున్నాము, ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ సింగిల్ రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుద్ది అంటే 3 అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ డెవ్కి ఒక సపరేట్ ఏడబ్ల్యూఎస్ ఐఎం అకౌంట్ ఉంటుంది, యూఏటీకి సపరేట్ ఏడబ్ల్యూఎస్ ఐఎం అకౌంట్, ప్రాడ్కి సపరేట్ ఐఎం అకౌంట్. ఇట్ విల్ బి లైక్ అంటే అన్ని సపరేట్ మాట రెప్లికాస్. మనకి ఏంటంటే ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అంటే ఒక ఆర్కిటెక్చర్ డూప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇట్స్ లైక్ డూప్లికేట్, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే డూప్లికేట్ అయి ఉంటుంది అన్నమాట. కంప్లీట్ డెవ్ ఒక డూప్లికేట్, యూఏటి ఒక డూప్లికేట్, అండ్ ప్రొడక్షన్ ఇంకొక డూప్లికేట్ మాట. సో ఈ 3 డూప్లికేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఎవ్రీవేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కోడ్ వుడ్ బి సేమ్. ఇక్కడ నుంచి ఎలా జరుగుతుంది అంటే ఫర్ సపోజ్ డెవలపర్ ఆర్ డెవాప్స్ ఆర్ టెస్టింగ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వాడు కోడ్ చేంజ్ చేస్తాడు అన్నమాట. కోడ్ ఎలా చేంజ్ చేస్తాడు అంటే ఒక ఫీచర్ బ్రాంచ్ యూస్ చేస్తాడు. ఫీచర్ బ్రాంచ్ యూస్ చేసి ఆ కోడ్ని మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ డెవ్ బ్రాంచ్కి పంపిస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఎలా అయితే ఒక డెవలపర్ ఫీచర్ బ్రాంచ్ని డెవ్కి పంపిస్తున్నాడో అదే విధంగా ఇంకొక డెవాప్స్ కానీ లైక్ టెస్టింగ్ కానీ ఏదైనా సరే కోడ్లో చేంజెస్ ఉంటే వాడు కూడా ఒక ఫీచర్ బ్రాంచ్ డెవలప్ చేసి, అంటే ఒక సపరేట్ ఫీచర్ బ్రాంచ్ డెవలప్ చేసి వాడు కూడా డెవ్కే పంపుతాడు. ఇట్స్ మోర్ లైక్ దిస్ అనమాట. ఇఫ్ యూ సీ ఫీచర్ టెస్ట్ 1 ఇది డెవలపర్ అనుకో, ఇది డెవాప్స్ అనుకో, ఇది వేరే టెస్టింగ్ టీమ్ అనుకో. సో 3 ఫీచర్ బ్రాంచెస్ కలిపేసి లైక్ డెవ్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏంటంటే మొత్తం అన్ని రిప్లికేషన్ సేమ్ కదా, డెవ్, యూఏటి అండ్ ప్రాడ్. ఇక్కడ మనకి ఏంటంటే డెవ్ బ్రాంచ్ పుష్ చేసి ఈ కోడ్ని మళ్ళీ డిప్లాయ్ చేస్తే డెవ్లోని కొన్ని ఎక్స్ట్రా ఎడిషనల్ చేంజెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఆ చేంజెస్ ఇవ్వనుకుందాం. ఫర్ సపోజ్ ఈ ఎక్స్ట్రా ఎడిషనల్ చేంజెస్ ఫామ్ అవుతాయి. ఈ ఎక్స్ట్రా ఎడిషనల్ చేంజెస్ ఫామ్ అయ్యాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక క్యూఏ కానీ టెస్టింగ్ టీమ్ కానీ వచ్చి లైక్ డెవ్ అంతా ఓకేగా ఉంది, డెవ్లో ఉన్న చేంజెస్ మనం యూఏటీకి పుష్ చేయొచ్చు అంటే సేమ్ థింగ్ ఇక్కడ డెవ్ నుండి యూఏటీకి ఒక పిఆర్ రేస్ చేస్తాం అన్నమాట మనం. ఇక్కడ నుంచి ఫీచర్ బ్రాంచెస్ ఉండవు, ఇక్కడ నుంచి మనం ఓన్లీ పిఆర్ మాట. డెవ్, యూఏటి అండ్ మెయిన్ బ్రాంచ్ ఈ మూడిట్లో కోడ్ సింక్లో ఉండేటట్టు చూసుకుంటాం. సో ఎప్పుడైతే పిఆర్ రేస్ చేస్తామో ఒక మేనేజర్ అన్నోడు అప్రూవల్ చేశాక మళ్ళీ సేమ్ చేంజెస్ ఇప్పుడు యూఏటీలో ఉంటాయి.
సేమ్ వే యూఏటీలో కూడా మళ్ళీ ఇక్కడ టెస్టింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇన్ యూఏటీ అంటే దెన్ నుండి ఇట్ విల్ గో టు ప్రొడక్షన్ అనమాట. అప్పుడే ఈ చేంజెస్ అనేవి ప్రొడక్షన్కి వెళ్తాయి. ఎలా వెళ్తాయి అంటే కోడ్ ద్వారానే, సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ రైట్. యూఏటీ నుంచి మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి ఒక పిఆర్ రేస్ చేస్తాం. ఇట్స్ లైక్ మర్జ్ రిక్వెస్ట్ అంటారు, కొంతమంది పుల్ రిక్వెస్ట్ అంటారు. మ్మ్. మ్మ్. సో ఇట్స్ లైక్ సారీ. సో పిఆర్ అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అంటే మళ్ళీ ఈ చేంజెస్ అన్నవి ఇప్పుడు ఎప్పుడైతే కోడ్ డిప్లాయ్ అవుతుందో ప్రాడ్లో కూడా ఈ చేంజెస్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ క్యూఏ కంప్లీట్గా లైక్ ఓకే ప్రొడక్షన్ అంతా ఓకే అనుకుంటారు అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ప్రొడక్షన్లో ఎప్పుడు జరుగుద్ది అంటే లైక్ బిఫోర్ బిజినెస్ అవర్స్ ముందు ఏదైనా చేంజ్ జరిగింది అంటే దట్ షుడ్ బి ఐ మీన్ ముందే ఫిక్స్ చేయాలన్నమాట. బిజినెస్ అవర్స్కి ముందు చేంజ్ కరెక్ట్గా లేదు అంటే మళ్ళీ వీ హ్యాడ్ టు రిమూవ్ దాట్. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. అండ్ ఇక్కడ డెవ్ బ్రాంచ్ అనేది ఎప్పుడైనా పుష్ చేసుకుంటాం మనం. ఇక్కడ యూఏటీ బ్రాంచ్కి పిఆర్ అండ్ మాస్టర్ బ్రాంచ్కి పిఆర్ ఒక పర్టికులర్ డేట్స్లో మనం పుష్ చేస్తాం అన్నమాట. వాటిలో రిలీజ్ డేట్ అంటాం, లైక్ యూఐటీ రిలీజ్ డేట్ కానీ ప్రాడ్ రిలీజ్ డేట్ కానీ అంటాం. సో కొన్ని కంపెనీస్లోని లైక్ ఎవ్రీ ట్యూస్డే ఆర్ ఎవ్రీ వెడ్నెస్డే ప్రొడక్షన్ రిలీజ్ ఉంటుంది అన్నమాట. ఈ రిలీజ్ కూడా ఎలా చేస్తారంటే మనం ఒక సపోజ్ వర్జన్స్ చూసాం అనుకో, దిస్ వుడ్ బి ఇన్ రిలీజ్ ఆఫ్ వర్జన్స్ లైక్ v.1.2.3 అని ఉందనుకో. 1 అన్నది మేజర్ వర్జన్, 2 అన్నది ఇస్ లైక్ మైనర్ వర్జన్ అండ్ 3 అన్నది ఇక్కడ ప్యాచ్ మాట. సో ఎవ్రీ టైం డిప్లాయ్ అవుతుంది అన్నప్పుడు లైక్ ప్యాచ్ మారుతూ ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ ఇంకొక నంబర్ వచ్చింది 4 అంటే ఇది ఇక్కడ హాట్ ఫిక్స్ మాట. వాట్ ఈస్ హాట్ ఫిక్స్ అంటే సింపుల్గా ఫర్ సపోజ్ ఇక్కడ ప్రొడక్షన్ ఉంది ఇష్యూ, ఇక్కడ సడన్గా ఏదో ఒక ఇష్యూ వచ్చింది, ఫర్ సపోజ్ సమ్ బగ్ ఎంటర్డ్, ఏదో ఒక బగ్ ఎంట్రీ ఇచ్చింది ప్రొడక్షన్లోకి. సో ఆ టైంలోని మనం ఏం చేస్తామంటే ఈ రిలీజ్ డేట్స్ని ఫాలో అవ్వమాట మనం. సో ఎవ్రీ ట్యూస్డే రిలీజ్, ఎవ్రీ మండే రిలీజ్ అని చెప్పి ఇట్లా వెళ్ళాం. మనం ఏం చేస్తాము అంటే ఈ బగ్ రిజాల్వ్ చేయడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్ ప్రొడక్షన్ మెయిన్ కాబట్టి ఫిక్స్ చేయాలి కాబట్టి మళ్ళీ సేమ్ ఫీచర్ అన్నది మళ్ళీ వెళ్తుంది డెవ్ బ్రాంచ్కి. సో ఈ బగ్ డెవ్లోనే రీజనరేట్ చేయడానికి చేస్తారన్నమాట. ఎలాగొచ్చింది బగ్, దాని రిజల్యూషన్ ఏంటి అని చెప్పేసి బగ్ ప్రొడ్యూస్ చేయడానికి చూస్తారు. ఇఫ్ దే వర్ ఏబుల్ టు సాల్వ్, ఒక ఫీచర్ బ్రాంచ్ కాకుండా ఫీచర్స్ హాట్ ఫిక్స్ బ్రాంచ్ కింద వెళ్తాయి అన్నమాట ఇప్పుడు అన్నీ. సో దాన్ని మనం హాట్ ఫిక్స్ రిలీజ్ అంటాము. ఆ టైంలోని వర్జన్ నెంబర్స్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఫైన్. క్లియర్. ఎస్, ఇప్పుడు హెల్మ్ చార్ట్స్కి వెళ్ళిపోదాం మనం. హెల్మ్ చార్ట్స్కి వెళ్ళే ముందు లెట్ మీ సే సంథింగ్ అబౌట్ దిస్. మనం ఇప్పటివరకు లైక్ కుబర్నెటిస్లో కదా డిప్లాయ్ చేసాం. మన యాప్ ఇప్పటివరకు కుబర్నెటిస్లో రన్ అవుతుంది. కుబర్నెటిస్లో ఏంటంటే ఇఫ్ యూ సీ ఇక్కడ నుంచి మనం వచ్చింది లైక్ డొమైన్ అన్నది మనం ఇంగ్రెస్లో యాడ్ చేసాం. ఇంగ్రెస్ టు సర్వీస్ కనెక్షన్ ఇచ్చాం. సర్వీస్ నుంచి లైక్ పాడ్స్కి లేబుల్స్ ద్వారా కనెక్షన్ ఇచ్చాం అన్నమాట. త్రూ లేబుల్స్ కనెక్షన్ ఇచ్చాం. అండ్ ఈ సర్వీస్లోని ఒక పోర్ట్ అండ్ పాడ్లో ఒక పోర్ట్, సర్వీస్ నుంచి ఈ పోర్ట్కి మనం టార్గెట్ పోర్ట్ ఫైల్ ద్వారా మనం కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. సో ఇదంతా కలిపి ఒక నేమ్ స్పేస్లో పెట్టాం. దట్స్ వాట్ వీ డెడ్. ఇక్కడ హెల్మ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే లైక్ వీ డోంట్ హ్యావ్ టు లైక్ వర్రీ అబౌట్ దీస్ లేబులింగ్ స్ట్రక్చర్ అండ్ సర్వీస్ ఇంగ్రెస్ ఈ అన్నిటి కనెక్షన్ గురించి మనం వరీ అవ్వక్కర్లేదు అన్నమాట. హెల్మ్లోని ఒక టెంప్లెట్స్ ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్ని మొత్తం అన్నీ చూసుకుంటాయి అన్నమాట. లైక్ బిఫోర్ గోయింగ్ టు హెల్మ్ ఎందుకు బాగా వైడ్లీ పాపులర్ అయింది అంటే మనం దానికి ముందు డాకర్ గురించి బిట్ లైక్ లెట్స్ రివైజ్. డాకర్ మనకి ఎలా చేసింది అంటే డాకర్ ఇమేజెస్ చేసుకుంటాం. సో ఇమేజెస్ని తీసుకెళ్ళి డాకర్ హబ్లో పెట్టుకుంటున్నాం మనం. సో డాకర్ హబ్లోని ఎలాగైతే పెట్టుకుంటామో సో ఎనీబడి కెన్ యూజ్ దిస్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ఇమేజ్ అంటే ఏంటి అంటే లైక్ ఓఎస్ లాగా. ఫర్ సపోజ్ విండోస్ ఓఎస్ ఉంటుంది, నేను విండోస్ తీసుకొచ్చి ఒక ఓఎస్లో పెట్టుకుంటాను. అండ్ నేను ఇమేజ్ని ఇప్పుడు డాకర్ హబ్లో ఏంటంటే మనం ఇమేజ్ మాత్రమే తీసుకోగలం అన్నమాట. మనం ఏం చేస్తాం, ఆ ఇమేజ్ని తీసుకొచ్చి లైక్ కుబర్నెటిస్లోనో దేంట్లోనో డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ హెల్మ్ ఏంటంటే సేమ్ హెల్మ్లో కూడా హెల్మ్ రిపాజిటరీస్ ఉంటాయి. ఇక్కడ హెల్మ్లో కూడా హెల్మ్ రిపాజిటరీస్ ఉంటాయి.
ఇక్కడ హెల్మ్ ఏంటంటే కంప్లీట్ ఒక అప్లికేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనం డాకర్ హబ్ ఇంజినెక్స్కి తీసుకున్నాం డాకర్ ఇమేజ్, ఇక్కడ డైరెక్ట్గా కుబర్నెటిస్ పాడ్స్లో రన్ చేసి ఇచ్చేస్తుంది. అంటే కంప్లీట్ ఒక రిపాజిటరీ నుంచి మనం ఫెచ్ చేసుకున్నాము అంటే కంప్లీట్గా ఈ అప్లికేషన్ లాగా ఇస్తుంది అనమాట. ఇంగ్రెస్, సర్వీస్, పాడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అదే చూసుకుంటుంది. జస్ట్ సింగిల్ కమాండ్. ఇక్కడ ఏంటంటే ఓఎస్ మాత్రమే ఇస్తుంది. హెల్మ్లో ఏంటంటే కంప్లీట్ అప్లికేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఇట్స్ వైడ్లీ పాపులర్. అండ్ ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ హెల్మ్ హబ్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఆర్టిఫాక్ట్స్ హబ్. సో ఆర్టిఫాక్ట్ హబ్ ఇక్కడ నేను చూసుకుంటే ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి నేను చూసుకుంటే లైక్ ఫర్ సపోజ్ గ్రాఫానా అనేది మానిటరింగ్ టూల్ కదా. ఫర్ సపోజ్ ఈ గ్రాఫానా అన్న మానిటరింగ్ టూల్ నేను వాడుకోవాలనుకుంటే జస్ట్ హెల్మ్ హెల్మ్ రిపో యాడ్ అండ్ హెల్మ్ రిపో అప్డేట్ అండ్ హెల్మ్ ఇన్స్టాల్ ఈ కమాండ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే. యూ విల్ గెట్ ద అప్లికేషన్ అండ్ పిక్చర్ అనమాట. సో ఇది ఇక్కడ వరకు హెల్మ్ హబ్. సో హెల్మ్ హబ్లో నుంచి ఏం కావాలంటే అది మనం ఒక అప్లికేషన్ తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మన అప్లికేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఇక్కడ హెల్మ్లోని ఏంటి అంటే లైక్ కామన్ అప్లికేషన్స్ గ్రాఫానా, ప్రొమెథియస్ ఇవన్నీ మనం చూసుకున్నవే కదా, అంటే చాలామంది వాడేవే. కానీ మన అప్లికేషన్ ఏంటంటే సో మన అప్లికేషన్ ఏంటంటే వాట్ టు సే అందరూ వాడరు కదా. ఇట్స్ ఆర్ ఓన్ అప్లికేషన్. haridev.sham అనేది మన అప్లికేషన్. సో మనమే దీనికి హెల్మ్ చార్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ సంథింగ్ ఇట్స్ లైక్ కామన్ అప్లికేషన్ లైక్ గ్రాఫానా, ప్రొమెథియస్ అనుకుంటే అందరూ వాడతారు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనమే ఒక హెల్మ్ చార్ట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ సో హౌ టు క్రియేట్ దట్? ఇట్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఇన్స్టాల్ హెల్మ్ చార్ట్స్ ఇన్ ద సిస్టమ్. సో బ్లాగ్ ఎస్ ఇప్పటివరకు చెప్పిందే. యా, సో టు ఇన్స్టాల్ హెల్మ్ చార్ట్స్ ఇన్ ద సిస్టమ్ ఇట్స్ జస్ట్ రన్నింగ్ దిస్ సింపుల్ స్క్రిప్ట్ అనమాట. ఇఫ్ యూ కెన్ రన్ దీస్ కమాండ్స్ దట్స్ ఇట్, మనకు వచ్చినట్టే. అలా కాదు, కమాండ్స్ ద్వారా కాదు అనుకుంటే మ్యాక్ ఓఎస్కి అయితే ఈ కమాండ్, విండోస్కి అయితే ఈ కమాండ్, అండ్ విన్జెట్కి అయితే ఇది, డెబియన్ ఉబంటుకి అయితే మళ్ళీ ఈ కమాండ్స్ రాసుకోవచ్చు. బై డిఫాల్ట్ లైనక్స్లో ఉన్నాం కాబట్టి బీట్ ఎనీ సిస్టమ్ వీ కెన్ రన్ దిస్ స్క్రిప్ట్. సో అదే చేశాను. ఐఎమ్ నాట్ రన్నింగ్ నౌ సిన్స్ హెల్మ్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. టు చెక్ హెల్మ్ వర్షన్ ఇట్స్ జస్ట్ హెల్మ్ వర్జన్. సో హెల్మ్ వర్జన్ 3.15.2లో ఉన్నాం మనం. అండ్ నౌ లెట్స్ క్రియేట్ ఎ హెల్మ్ చాట్. మనకి ఇప్పుడు చూసుకుంటే హెల్మ్ సింపుల్గా క్రియేట్ చేయాలి అనుకుంటే హెల్మ్ క్రియేట్ రియాక్ట్ చాట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేటింగ్ రియాక్ట్ చాట్. ఓకే ఫైన్. సో సిడి రియాక్ట్ చాట్. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది కొత్తగా ఫామ్ అయిన ఫైల్. ఇక్కడ చూసుకుంటే chat.yaml అనేది ఇది కంప్లీట్గా లైక్ హెల్మే ఇచ్చింది నాకు. నేను ఈ టెంప్లెట్స్ కూడా మొత్తం అన్నీ అదే ఇస్తుంది. chat.yaml అంటే లైక్ మెటా ఇన్ఫో ఆఫ్ ద చాట్, అంటే చాట్ దేని గురించి అసలు అని చెప్పేసి. సో యూ కెన్ యాక్చువల్లీ లైక్ ఎడిట్ దిస్ అండ్ గివ్ ద ఇన్ఫో, అసలు చాట్ ఏంటి, దేని గురించి రాసాం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిడి చార్ట్స్. ఇక్కడ ఈ చార్ట్స్ ఏంటి అంటే సిడి చార్ట్స్ అనేది ఒకవేళ సపోజ్ ఈ చార్ట్ అనేది ఇంకొక చార్ట్తో లింక్ అయి ఉంది. ఫర్ సపోజ్ సంథింగ్ రియాక్ట్ చార్ట్ అనేది ఇంజినెక్స్ చార్ట్తో లింక్ అయి ఉంది అంటే హియర్ యూ విల్ గెట్ దోస్ చార్ట్స్ అనమాట ఈ చార్ట్స్ ఫోల్డర్లోని. అండ్ నౌ నెక్స్ట్ ఇక్కడ సిడి టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్లో మెయిన్ మనం ఏదైతే క్రియేట్ చేసామో, మనం ఇప్పటివరకు కుబర్నెటిస్లోని లైక్ deployment.yaml, ingress.yaml, service.yaml ఇవన్నీ అలా క్రియేట్ చేసాము. సేమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ బట్ ఇట్స్ మోర్ లైక్ టెంప్లేటెడ్ వర్షన్ అనమాట. 1 second, లెట్ మీ గో ఫర్ ఆర్ కుబర్నెటిస్. మన కుబర్నెటిస్లో మనం ఏం యూస్ చేసాము అంటే లైక్ జస్ట్ ఈ సర్వీస్, ఇంగ్రెస్, డిప్లాయ్మెంట్ సేమ్ మనం ఎలాగైతే లైక్ ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళామో ఆ సేమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. లెట్ మీ గో బ్యాక్. ఆ టెంప్లెట్స్ ఇఫ్ యూ సీ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈ టెంప్లెట్స్ అన్నవి మనం ఈ టెంప్లెట్స్ ఎక్కువ టచ్ చేయం. మనం ఎక్కువ ఏది టచ్ చేస్తాము అంటే ఇక్కడ values.yaml ఉంది కదా, ఇది ఎక్కువ టచ్ చేస్తాం. ఎందుకు ఈ values.yaml అంటే ఇట్స్ మోర్ లైక్ ఎ వేరియబుల్ ఫైల్ మాట. ఇక్కడ నుంచే మొత్తం అన్ని కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లెట్స్ డూ వన్ థింగ్.
ఇది మనం గిట్లోకి తీసుకెళ్ళిపోదాం సో దట్ లైక్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. సో లెట్ మీ టేక్ దిస్ టు గిట్. సో గిట్లోని ఇది రావాలి అంటే ఫస్ట్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ జస్ట్ క్రియేటింగ్ a new repository. I'm just naming it the Helm charts. Okay. Create repository. అండ్ ఆల్సో ఐ ఫర్గాట్ టు టెల్, మనం మొత్తం ఇప్పుడు కంపెనీ వైజ్లో అనుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ జీరా బోర్డ్ దట్ ఐ టుక్. సో వీఆర్ ఎట్ దిస్ టికెట్ అనమాట. జనరల్గా కంపెనీస్లో టికెట్స్ ఇలా ఉంటాయి. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ టు యాక్టివ్. అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ యాక్టివ్, ఇన్ ప్రోగ్రెస్, డన్ ఇస్ ద లాస్ట్. కొంతమంది కంప్లీటెడ్ అని పెట్టుకుంటారు, కొంతమంది సాల్వ్డ్ అని పెట్టుకుంటారు. ఈ పైన ఏమన్నదని చెప్పేసి ఇట్స్ పిఓ ఆర్ సమ్మన్ హూ డిసైడ్స్ దట్ డాష్ బోర్డ్ అనమాట. ఇట్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వాట్ ఎవర్ డూయింగ్. సిన్స్ వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ హెల్మ్ చార్ట్స్ ఐ జస్ట్ పిక్డ్ అప్ దిస్ టికెట్. అంటే ఈ టికెట్లో వర్క్ చేస్తున్నాం అని అర్థం ఇప్పుడు మనం. సో వీఆర్ జస్ట్ ఇంప్లిమెంటింగ్ హెల్మ్ చార్ట్స్ ఫర్ ఎస్. నెక్స్ట్ గిట్హబ్కి వెళ్ళాను నేను. సో ఈ రిపాజిటరీ చేసుకున్నాను కదా. సో వీఆర్ గోన్ జస్ట్ యాడ్ దీస్ థింగ్స్ అనమాట. జస్ట్ కాపీ పేస్ట్ దీస్ కమాండ్స్. ఎక్కడైతే రియాక్ట్ జాట్ ఉందో ఆ రియాక్ట్ జాట్కి లైక్ వీఆర్ జస్ట్ ఆరిజినేటింగ్ ఇట్ అనమాట. Where is this? Yes, we are just initializing it. Okay, and then సారీ దిస్ ఇస్ యాడ్ డాట్, ఎందుకంటే రీడ్మీ డాట్ ఒకటే లేదు, మొత్తం అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఓకే, గాట్ కమిటెడ్. అండ్ దెన్ ఓన్లీ ఫర్ ద ఇనిషియల్ స్టెప్స్ విల్ డూ దిస్. అంటే ఇనిషియల్గా రిపాజిటరీ సెట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ నుంచి అంతా గిట్ పుల్ పుష్నే. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? ఇంతకుముందు ఇదంతా లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్లో ఉండేది. నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ డస్ నాట్ వర్క్. సో వాట్ వీ హ్యాడ్ టు డూ ఇస్, ఇక్కడ యూజర్ నేమ్ Hari00. ఇక్కడ పాస్వర్డ్కి వచ్చేసరికి యూ షుడ్ నాట్ గివ్ యువర్ పాస్వర్డ్, ఇట్ విల్ నాట్ వర్క్. మనం ఏం చేస్తాము అంటే సింపుల్గా జస్ట్ గో ఫర్ దిస్ ప్రొఫైల్, క్లిక్ ఆన్ ద ఫోటో, ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్, అండ్ దెన్ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్. సో జనరేట్ న్యూ టోకెన్. Helm authentication, something I gave. Okay, fine. Repo. We want repo, right? Can delete. This is organization, which does not help us. User read mail akkarలేదు మనకి. We'll just generate token. So this token is important for us. I'm just saving it somewhere. యా, ఇట్ పుష్ టు ది బ్రాంచ్. ఇప్పుడు మనం గిట్హబ్కి వెళ్ళాము అంటే is this repositories. Yeah, Helm charts updated now. ఇక్కడ నుంచి ఐఎమ్ యూజింగ్ విజువల్ స్టూడియో.
1 సెకండ్, ఆల్రెడీ నేను మొన్న చేసుకుంది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ దేర్, ఫైన్. సో విజువల్ స్టూడియో ఎందుకు అంటే లైక్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు ఎడిట్ అనమాట, అందుకే. Here I'm going to like cd downloads and git clone. Okay, I cloned Helm Chats. I'll just open folder of that. Downloads Helm Chats. This is the main branch anamata. Again terminal. So if you want to see which branch you are in, current ga ఏ branch లో ఉన్నామని చెప్పి git branch, and ఏ branches ఉన్నాయి total అంటే git branch -a. Remote origin head main, these are actually from git, so don't worry about it. అండ్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాజ్ ఐ సైడ్ మనం ప్రతిదీ ఒక ఫీచర్ బ్రాంచ్ కింద క్రియేట్ చేస్తాము. గిట్ చెక్అవుట్ -b, ఇక్కడ -b ఇస్తేనే కొత్త బ్రాంచ్ క్రియేట్ అవుద్ది. లైక్ గిట్ చెక్అవుట్ ఇస్తే ఆల్రెడీ ఉన్న బ్రాంచ్కి నావిగేట్ అవ్వడానికి వస్తుంది. అండ్ వీ విల్ గివ్ సంథింగ్ దట్ ఈస్ కాన్/2. ఇక్కడ టికెట్ నెంబర్ మనం తీసుకుంది, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్, కాన్/2. ఓకే, సో వీఆర్ ఎట్ న్యూ బ్రాంచ్ నో. ఇక్కడ గిట్ బ్రాంచ్. సో ఏ చేంజెస్ చేయాలన్నా సరే మనం ఇందులోనే చేస్తాం. ఫర్ ఇఫ్ యూ సీ లైక్ deployment.yaml, ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ values.yamlలోనే చేంజెస్ చేస్తాం. వాట్ ఎవర్ చేంజెస్ వీ డూ, దీస్ గెట్ ఇన్సైడ్ హియర్ అనమాట. ఐ మీన్ ఫర్ సపోజ్ లెట్స్ సి, ఇక్కడ service.yamlలో values.service.port అని ఉంది. సో వేర్ ఇట్ విల్ గో. సో ఇక్కడ పోర్ట్ వాల్యూ ఏం అప్డేట్ అవుతుంది అంటే values.yamlలోకి వెళ్ళి ఇక్కడ సర్వీస్ దానికి వెళ్తుంది మళ్ళీ. సో సర్వీస్ ఎక్కడ ఉంది, సర్వీస్ అండ్ డాట్ పోర్ట్, సర్వీస్లో పోర్ట్ 80. సో దీని వాల్యూ 80 ఇక్కడ. సో దాట్స్ హౌ ఇట్ అప్డేట్స్. అండ్ ఇప్పుడు deployment.yaml చూద్దాం. ఫర్ సపోజ్ deployment.yamlలోని సంథింగ్ లైక్ ఇక్కడ రెప్లికాస్ చూద్దాం. రెప్లికాస్లో values.replica count ఉంది. ఇట్లా అగైన్ గో ఫర్ values.yaml, replica count అన్న వేరియబుల్ సెర్చ్ చేస్తుంది. replica count అన్నది value 1. సో దట్స్ హౌ ఇట్ డస్. సో మనం ఎక్కువ ఇక్కడ values.yamlని టచ్ చేస్తాం కాబట్టి విల్ గో టు ఆర్ కుబర్నెటిస్ ఫైల్ అండ్ విల్ మేక్ ద రిక్వైర్డ్ చేంజెస్ అనమాట. లెట్స్ గో ఫర్ ఆర్స్ RE00. మన కుబర్నెటిస్ ఒక్కొక్క ఫైల్ పెంచుకుంటూ వెళ్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు deployment.yaml ఉంది. సో deployment.yamlలోని ఇన్ఫర్మేషన్ ఏముంది మనకి. సో లేబుల్స్ విచ్ ఐ సెడ్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. replicas 2 అని ఇచ్చాం మనం. సేమ్ థింగ్, replica ఇస్ లైక్ replica count ఇక్కడ మనకి. సారీ అబౌట్ దిస్. replica count అన్నది 2 మనకి ఇక్కడ. అండ్ మన ఇమేజ్ ఏంటి ఇక్కడ, లైక్ రిపోజిటరీలోనే మన ఇమేజ్ ఏంటి ఇక్కడ, ఇమేజ్ అన్నది సాగర్ గక్కల లైక్ 385 React 986. సో దిస్ ఈస్ ద ఇమేజ్. అండ్ ఇక్కడ ట్యాగ్ ఏంటి అంటే మనం ఇచ్చింది లేటెస్ట్ మాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ట్యాగ్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ జస్ట్ కావాలని చెప్పి ఇక్కడ ట్యాగ్ వదిలేస్తున్నాను. ఐ విల్ షో యూ. ఇక్కడ ఏమవుద్దంటే మనం ట్యాగ్ వదిలేసినప్పుడు ఓవర్ రైట్స్ ద ఇమేజ్ ట్యాగ్ హూస్ డిఫాల్ట్ ఇస్ చార్ట్ యాప్ వర్షన్. సో చార్ట్ యాప్ వర్షన్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఇక్కడ అప్డేట్ అవుద్ది. సో చార్ట్ యాప్ వర్షన్ ఇస్ 1.16.0. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ నాట్ అప్డేటింగ్ ద ట్యాగ్. ఐ విల్ టెల్ యూ లేటర్ వై. అండ్ సర్వీస్ అకౌంట్ మనం ఎక్కడా వాడలేదు. సో వీల్ జస్ట్ టర్న్ ఇట్ as false and auto mount is as well false. నెక్స్ట్ మనం సర్వీస్కి వచ్చాం. సర్వీస్లోని క్లస్టర్ ఐపీ ఇస్ టైప్ క్లస్టర్ ఐపీ అండ్ పోర్ట్ 80. విల్ చెక్ ఆర్ ఫైల్స్. మనకి ఇంకా ఇక్కడ డిప్లాయ్మెంట్తో పని అయిపోయింది. సర్వీస్కి వెళ్దాం.
లేబుల్స్ గురించి సైడ్ వరీ అవ్వక్కర్లేదు. అండ్ డిఫాల్ట్గా ఏమీ స్పెసిఫై చేయకపోతే సర్వీస్లో టైప్ అన్నది క్లస్టర్ ఐపీఏ తీసుకుంటుంది. అండ్ సర్వీస్ యొక్క పోర్ట్ 80. ఇక్కడ టార్గెట్ పోర్ట్ గురించి కూడా మనం వరీ అవ్వక్కర్లే. సో సిన్స్ దిస్ ఈస్ హెల్మ్ చూసుకుంటుంది అదంతా. సో క్లస్టర్ ఐపీ అండ్ పోర్ట్ 80. క్లస్టర్ ఐపీ అండ్ పోర్ట్ 80 ఇస్ డన్. అండ్ ఇంగ్రెస్ మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎనేబుల్డ్ని వీల్ చేంజ్ ఇట్ టు ట్రూ. అండ్ ఇక్కడ హోస్ట్ ఏంటి, జస్ట్ గో ఫర్ అగైన్ ఇంగ్రెస్ ఫైల్స్. జస్ట్ గో ఫర్ ingress.yaml. ఇక్కడ మన హోస్ట్ ఏంటి, ఇది www.dev.haridev.shop. సేమ్ థింగ్ ఐమ్ గోనా అప్డేట్ హియర్. సారీ, ఇది ఇక్కడ హోస్ట్ కాదు, ఇది TLS హోస్ట్. ఇది మన హోస్ట్ ఇక్కడ. అర్థమవుతుంది కదా, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. యు గైస్ దేర్? హలో. యా ఎస్. ఓకే ఫైన్. ఓకే, పాత్ టైప్ ఇస్ ప్రిఫిక్స్. అండ్ మనం ఇక్కడ SSL సర్టిఫికేట్ తీసుకున్నాం కదా, సో TLS యాజ్ వెల్ షుడ్ బి దేర్. సో ఒకవేళ TLS లేదు అంటే యూ క్యాన్ జస్ట్ లీవ్ దిస్. సో TLS ఎంటీ అని చెప్పడానికి, కానీ మన TLS ఎంటీ కాదు కాబట్టి యూ హ్యాడ్ టు రిమూవ్ దిస్. అండ్ సీక్రెట్ నేమ్ host chat.yaml. అండ్ ఇక్కడ సీక్రెట్ ఏంది, TLS ఇది హోస్ట్. ఇది సారీ. అండ్ సీక్రెట్ నేమ్ ఏంటి ఇక్కడ, హరిడెవ్ SSL. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఒక చేంజ్ చేయాలి ఏంటి అంటే, డిఫాల్ట్ హెల్మ్ అనేది డిఫాల్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ అయిపోద్ది. కానీ మనం అన్నిటిలోనే నేమ్ స్పేస్ రియాక్ట్ ఇంజినెక్స్ ఇచ్చాం కదా. సో హౌ టు యాడ్ ఎ న్యూ వేరియబుల్ అంటే ఇట్స్ సో సింపుల్ అనమాట. మనం మళ్ళీ టెంప్లెట్స్కి వెళ్తాము. సో ఏదైనా ఒక కొత్త వేరియబుల్ యాడ్ చేయాలి అంటే యాజ్ సింపుల్ యాజ్ దాట్, నేమ్కి వెళ్తాం, నాట్ నేమ్ సారీ. సో మనకి నేమ్ స్పేస్ అన్నది ఎక్కడ యాడ్ చేసాం, ప్రతి దగ్గర నేమ్ స్పేస్ అనేది మెటా డేటాలో యాడ్ చేసాం కదా. సేమ్ వే మీరు ఎక్కడైతే లైక్ కుబర్నెటిస్ ఫైల్స్లో యాడ్ చేస్తారో ఇక్కడ కూడా ఆ ఒక వాల్యూ ఇక్కడే యాడ్ చేయాలి. సో నేమ్ స్పేస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ లైక్ వాల్యూస్ డాట్ values dot namespace. అండ్ ఇక్కడ ఏదైతే లైక్ అట్రిబ్యూట్ ఉంది మనకి లైక్ కుబర్నెటిస్ ఫైల్స్లో నేమ్ అండ్ క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, వీ హ్యాడ్ టు డూ సేమ్ వే. ఇక్కడ నేమ్ స్పేస్ స్మాల్ కదా, సో ఐమ్ జస్ట్ యాడింగ్ నేమ్ స్పేస్. సో మెటా డేటాలో ఉంది నేమ్ స్పేస్. సేమ్ వే నేను ingress.yamlలో కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ మెటా డేటా నేమ్ కిందన. సో నేమ్ స్పేస్ యాడెడ్. అండ్ దెన్ ఇంకెక్కడ ఉంది service.yamlలో కూడా. ఓకే ఫైన్, వి యాడెడ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్. అండ్ ఇప్పుడు లైక్ ఫైల్ సేవ్ ఆల్, git add dot git commit -m added helm files and git push. ఇక్కడ ఇది బ్రాంచ్ అందులో లేదు కాబట్టి ఇట్ విల్ నాట్ అలౌ, వి జస్ట్ హ్యాడ్ టు లైక్ కాపీ పేస్ట్ దిస్, అంతే. అదే ఇస్తుంది కమాండ్. సో ఇప్పుడు మనం హెల్మ్ చార్ట్స్లో పుష్ చేసాం కదా ఇది. ఇప్పుడు మళ్ళీ మనం హెల్మ్ చార్ట్స్కి వెళ్ళాం అనుకోండి. వేర్ ఇస్ దిస్ హెల్మ్ చార్ట్స్, సారీ ఇంకో కుబర్నెటిస్తో మనకు పని లేదు. ఇక్కడ సో ఒక కొత్త ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ అయ్యింది. యాజ్ ఐ సెడ్ గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఈ ఫీచర్ బ్రాంచ్ అనేది మనం డెవ్లోకి పుష్ చేస్తాం. డెవ్ టు UAT, UAT టు మెయిన్. కాకపోతే మనకి ఇక్కడ డెవ్ UAT ఒక సింగిల్ ఒక డెమో పర్పస్ కాబట్టి 3 రెప్లికాస్ ఇస్ లైక్ కాస్ట్ ఎక్కువ యాడ్ అయిపోద్ది కాబట్టి ఐ డిడ్ంట్ టుక్ దట్ ఆప్షన్. సో ఐమ్ డైరెక్ట్లీ యాడింగ్ దిస్ ఫీచర్ బ్రాంచ్ టు మెయిన్. వాట్ హ్యాపెన్స్ ఇస్, నేను ఏదో ఒకటి యాడెడ్ హెల్మ్ ఫైల్స్, దిస్ ఈస్ యాడెడ్ విత్ రిగార్డింగ్ టు టికెట్ అని ఏదో ఒకటి.
with regarding Helm chart implementation. And wherever it is, and ఇక్కడ రివ్యూయింగ్ ఐఎమ్ అసైనింగ్ మై సెల్ఫ్, అండ్ రివ్యూర్స్లో ఇక్కడ మనం మేనేజర్ నేమ్ పెడతాము. అండ్ ఇక్కడ లైక్ సింగిల్ అకౌంట్ కాబట్టి ఇట్స్ నాట్ కమింగ్, అండ్ ఇట్స్ జస్ట్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. అండ్ ఒక్కసారి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయ్యాక ఈ పుల్ రిక్వెస్ట్ తీసుకెళ్ళి మనం టికెట్లో పెడతాం అంతే. క్రియేటెడ్ పిఆర్, we implement Helm charts. I'm just giving everything in shortcut, and then we'll CC our manager అనమాట @ అని చెప్పేసి. ఇక్కడ లైక్ ఎవరైతే అది మేనేజర్, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను ఈ జీరో అకౌంట్లో కాబట్టి ఇంకెవరి పేరు రావట్లే. జనరల్గా ఇంకా నేమ్స్ వస్తాయి లైక్ ఇఫ్ దే ఆర్ మేనేజర్స్ ఆర్ సమ్మన్, అండ్ దెన్ దట్స్ ఇట్. అండ్ ఒక్కసారిగా లైక్ అప్రూవల్ వచ్చాక ఇక్కడ ఐల్ చెక్ ద చేంజెస్, లైక్ హూ ఎవర్ ఇస్ ద మేనేజర్ హీల్ చెక్ ద చేంజెస్ అనమాట. ఫైల్స్ చేంజ్డ్, ఓకే ఇవి కొత్త చేంజెస్ యాడ్ అయ్యాయి, ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ నథింగ్ ఇస్ దేర్ టు అని చెప్పేసి. ఐ మీన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే విల్ మర్జ్ ద పుల్ రిక్వెస్ట్. ఇఫ్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్ విల్ కమెంట్ అనమాట, ఇక్కడ ఈ చేంజ్ లేదు అక్కడ చేంజ్ లేదు అని చెప్పేసి. సో సిన్స్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఐఎమ్ కన్ఫర్మింగ్ మర్జ్. So after pull request is done, we can directly delete feature branch. We don't need this branch anymore. ఫైన్, ఇప్పుడు డన్ అయిపోయింది కదా. ఇక్కడ ప్రజెంట్ ఇంకా ఆటోమేషన్ చేయలేదు కాబట్టి విల్ గో టు ద సర్వర్. ఇక్కడ నుంచి విల్ జస్ట్ డూ గిట్ పుల్ అనమాట. ఆల్రెడీ ఇది మెయిన్ బ్రాంచే కదా ఉంది, సేమ్ గిట్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్లో ఉంది, విల్ జస్ట్ డూ గిట్ పుల్. కొంత చేంజెస్ యాడ్ అయ్యాయి కాబట్టి దిస్ విల్ డూ దట్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు హెల్మ్ ఇన్స్టాల్ చేసే ముందు వాట్ యూ షుడ్ డూ ఇస్, హెల్మ్ చార్ట్ అన్నది మనం జనరల్గా జెంకిన్స్ ఎలా అయితే లైక్ పబ్లిక్ జెంకిన్స్ పబ్లిక్ AWS పబ్లిక్ IP ఒక జెంకిన్స్ పోర్ట్కి వెళ్తున్నామో, సేమ్ అలాగే హెల్మ్ చార్ట్ అన్నది మనం రన్ చేస్తున్నప్పుడు కుబర్నెటిస్ని డిఫాల్ట్గా లోకల్ హోస్ట్ 8080 పోర్ట్కి చెక్ చేసుకుంటుంది అన్నమాట. సపోజ్ వేర్ ఇస్ దిస్ ఎర్రర్, జనరల్గా ఫస్ట్ టైం రన్ చేస్తున్నారు అంటే మీకు ఈ ఎర్రర్ వస్తుంది. సిన్స్ ఇట్ ఈస్ మైక్రో K8s, ఇది కుబర్నెటిస్ డిఫాల్ట్ పోర్ట్ కాకుండా వేరే పోర్ట్లో రన్ అవుతుంది. ఇలా రన్ అవుద్ది ఎందుకంటే హెల్మ్ చార్ట్ అనేది డిఫాల్ట్గా లోకల్ హోస్ట్ 8080కి లైక్ చెక్ చేసుకుంటుంది. కానీ మనకి ఇక్కడ ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ, మనం రన్ చేస్తుంది కుబర్నెటిస్ కాదు, మనం రన్ చేస్తుంది ఇన్సైడ్ మైక్రో K8s. సో కుబర్నెటిస్ పోర్ట్కి డిఫరెంట్ ఇది. సో మనం రన్ చేసేది పోర్ట్ ఏంటంటే 16443. సో మనం హెల్మ్ చార్ట్కి చెప్పాలి కుబర్నెటిస్ అన్నది ఇప్పుడు నువ్వు అనుకుంటున్న 8080 పోర్ట్లో లేదు, ఇట్స్ ఇన్ డిఫరెంట్ పోర్ట్ 16443. సో ఫర్ దట్ విల్ జస్ట్ రన్ దిస్ కమాండ్ అనమాట, kubectl config view, అంటే ఒక రా డేటా ఇది మొత్తం ఇక్కడ కన్ఫిగ్ చేసుకో అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి కన్ఫిగరేషన్ చూడు, నీ డిఫాల్ట్ కన్ఫిగరేషన్ కాదు లైక్ వేరే పోర్ట్లో రన్ అవుతుంది అని చెప్తాం. సో వన్స్ లైక్ కుబర్నెట్ హెల్మ్ చార్ట్కి చెప్పాక నౌ ఇట్స్ ద మెయిన్ పార్ట్ ఇస్ టు ఇన్స్టాలేషన్ అనమాట. ఓన్లీ ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ కమాండ్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ క్రియేట్, నెక్స్ట్ ఇన్స్టాల్, అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ మనం వాడేది ఈ క్రియేట్ ఇన్స్టాల్ అన్న కమాండ్ మనం వాడడం, ఓన్లీ అప్గ్రేడ్ అనే కమాండ్ మాత్రమే వాడతాం అన్నమాట. ఒకసారి చార్ట్ క్రియేట్ చేశాక దిస్ ఇస్ హౌ, ఇది చార్ట్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ చార్ట్ నేమ్. ఇక్కడ రియాక్ట్ చార్ట్ హెల్మ్ అని ఇచ్చాను కదా, వాట్ ఎవర్ నేమ్ యూ ప్రిఫర్ యూ కెన్ గివ్. అండ్ ఈ కమాండ్ ఎక్కడ రన్ అవ్వాలి అంటే వేర్ ఎవర్ ద values.yaml and templates files are there, you should run this command there itself అనమాట. సో we'll navigate into that path and run helm install react chart helm dot dash డ్రై రన్ చేస్తున్నాను. వైజ్ డ్రై రన్ అంటే లైక్ రన్ అవ్వక ముందు ఏం చేస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఇఫ్ యూ సీ ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు, నేను రన్ చేస్తానని చెప్తుంది. సో ఇక్కడ వరకు నీకు అప్లికేషన్ వచ్చేసాను అని చెప్తుంది ఇది. నౌ ఇఫ్ వితౌట్, అంటే ఇది ఇంకా ఏది రన్ చేయలేదు మాట, ఇఫ్ వితౌట్ డ్రై రన్ ఐఎమ్ గివింగ్ నౌ. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే నీ URL అన్నది అప్లికేషన్ అన్నది ఇక్కడ నుండి వస్తుందని చెప్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రివిజన్ చూసారా, రివిజన్ 1.
ఇక్కడ నుంచి మళ్ళీ హెల్మ్ ఇన్స్టాల్ కొడితే అది పనిచేయదు, ఎందుకంటే లైక్ యూ కెనాట్ యూజర్ ఇక్కడ నుంచి మనం ఓన్లీ వీ షుడ్ యూస్ హెల్మ్ అప్గ్రేడ్ అనమాట. ఇక్కడ రివిజన్ 2, ఇక్కడ రివిజన్ 1, సేమ్ వే. ఇప్పుడు హెల్మ్ అప్గ్రేడ్ మళ్ళీ కొట్టానంటే రివిజన్ 3. ఎవ్రీ టైమ్ ఇట్స్ గెటింగ్ రివిజన్ అన్నది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇఫ్ యూ సీ హెల్మ్ చార్ట్ ఏం చేస్తుంది అంటే కుబర్నెటిస్ ఫైల్స్ని ఇన్స్టాల్ చేస్తుంది. Now if I go for kubectl get pods -n react nginx, sorry why is this not coming, namespace మనం ఏదైనా మిస్ చేసామా? ఓకే 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 ఫైన్ ఫైన్. మనం ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే మనం ఇక్కడ వి గేవ్ దిస్ నేమ్ కదా, ఇక్కడ నేమ్ స్పేస్ అని ఇచ్చాం కానీ వాల్యూస్లోని మన నేమ్ స్పేస్ అనే వాల్యూ యాడ్ చేయడం మర్చిపోయాను నేను. సో దట్స్ ద మెయిన్ ఫాల్ట్ హియర్. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ ఫీచర్ బ్రాంచ్ పనిచేయట్లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అగైన్ క్రియేట్ అ ఫీచర్ బ్రాంచ్, ఎందుకంటే ఇది డిలీట్ చేస్తాం కాబట్టి. మైనర్ చేంజ్ ఆర్ సంథింగ్ లెట్ మీ గివ్. ఇక్కడ నేను ఇది యాడ్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే అది నేమ్ స్పేస్ చెక్ చేసుకుంటుంది కాబట్టి. రియాక్ట్ ఇంజినెక్స్ ఫైల్ save all, git add dot ఎస్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ హెల్మ్ చార్ట్స్కి వెళ్తున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ చెప్పిందే కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ డైరెక్ట్లీ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే ఐఎమ్ మర్జింగ్ పుల్ రిక్వెస్ట్, కన్ఫర్మ్ మర్జ్. ఇక్కడ మనం ఈ హెల్మ్ చార్ట్లో తప్పు చేసాం కాబట్టి వీ జస్ట్ డోంట్ వాంట్ వీ వాంట్ రివిజన్ టు బీ ఫ్రమ్ ఫస్ట్ కాబట్టి సింపుల్గా అంటే బిఫోర్ దట్ హెల్మ్ చార్ట్స్ ఏవే ఉన్నాయో మన సిస్టంలో చూడడానికి హెల్మ్ లిస్ట్ అని కమాండ్ వాడతాం. ఈ హెల్మ్ చార్ట్ అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే సింపుల్గా అన్ఇన్స్టాల్ ఏదైతే చార్ట్ నేమ్ ఉందో వాట్ ఎవర్ ఈస్ ద చార్ట్ నేమ్ యూ హ్యావ్ టు రియాక్ట్ చార్ట్ హెల్మ్ అంతే. ఈ కమాండ్ అనేది ఎక్కడ సర్వర్లో ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ సేమ్ సిస్టమ్ యాజ్ ఇన్ హెల్మ్ చార్ట్స్ అనమాట. సో రియాక్ట్ హెల్మ్ చార్ట్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. కొత్త కోడ్ పుల్ చేసుకుందాం మనం ఇప్పుడు. యా ఇప్పుడు లెట్స్ రన్ దట్ కమాండ్ హెల్మ్ ఇన్స్టాల్ అగైన్. సో ఇక్కడ kubectl get pods -n react nginx. అండ్ ఇక్కడ నేను చూసుకుంటే లైక్ ఇక్కడ చూసారా లైక్ ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వచ్చింది కదా, వై ఈస్ దిస్ ఎర్రర్ ఇమేజ్ పుల్? ఇక్కడ రివిజన్ 1 సింపుల్గా kubectl డిస్క్రైబ్ పాడ్ -n. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇఫ్ యూ సీ ఇది ఏం పుల్ చేయాలనుకుంటుందంటే సాగర్ కక్కల 385 రియాక్ట్ ఇంజినెక్స్ :1.16.0. ఎక్కడ ఎందుకు ఇది లైక్ ఇమేజ్ పుల్ ఎర్రర్ వస్తుందంటే నా దగ్గర ఇమేజే లేదు. ఇఫ్ ఐ గో ఫర్ డాకర్ హబ్, ఇప్పుడు నా డాకర్ హబ్కి నేను వెళ్ళాను అంటే దిస్ సైన్స్ ఇన్ ఇక్కడ నా డాకర్ హబ్కి నేను వెళ్ళాను అంటే లైక్ రియాక్ట్ ఇంజినెక్స్ నా ట్యాగ్ ఏముందంటే లేటెస్ట్ మాత్రమే ఉంది, ఓకేనా? బట్ ఇక్కడ చూసుకున్నట్టే ఇది ఎందుకు లైక్ 1.16.0 ఎందుకు తీసుకుంది, వై డిడ్ ఇట్ టుక్ లైక్ లేటెస్ట్ ఎందుకు తీసుకోలేదు అంటే బికాజ్ ఇట్ వాస్ మెన్షన్డ్ హియర్ ఓవర్ రైట్స్ ద ఇమేజ్ హూస్ చార్ట్ యాప్ వర్జన్ ఈజ్ అని చెప్పేసి. చార్ట్ యాప్ వర్జన్ ఏదైతే ఉందో నేను అక్కడే ట్యాగ్ పెట్టుకుంటాను ఒకవేళ నువ్వు ట్యాగ్ ఇమేజ్ ఏమి ఇవ్వకపోతే అని చెప్పింది ఇది. సో ఇఫ్ ఐ గో ఫర్ లైక్ నౌ 1.16.0 అందుకే ఇది 1.16.0 తీసుకుంది ఇన్స్టెడ్ ఆఫ్ కాలన్ లేటెస్ట్. Is this? Yes.
Okay, na instead of colon latest it took. So again we are going to make a change. So whenever you make a change, right, we'll just do git pull. ఇది ఆల్రెడీ మర్జ్ అయిపోయింది బ్రాంచ్ కాబట్టి లైక్ మర్జ్ అవ్వకుండా బ్రాంచ్ అయితే ఇట్స్ బెటర్ అనమాట. వీఆర్ గోన్ అగైన్ ఫీచర్ స్లాష్ ట్యాగ్ ఫిక్స్. సో వాట్ ఆర్ వీ డూయింగ్ హియర్? డిప్లాయ్మెంట్ డాట్ యామల్కి వెళ్ళి మన దగ్గర ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయి నాట్ సారీ వాల్యూస్ డాట్ యామల్కి వెళ్ళి విల్ జస్ట్ అప్డేట్ లేటెస్ట్ హియర్. ఫైల్ సేవ్ ఆల్. అగైన్ సేమ్ ప్రాసెస్ git add dot git commit -m added latest tag git push again and charts. సో ఇక్కడ కింద చేంజ్ చేసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, మర్జ్ పుల్ రిక్వెస్ట్ కన్ఫర్మ్ మర్జ్. ఇక్కడ నేను లైక్ ట్యాగ్ లేటెస్ట్ చూసుకున్నా కాబట్టి ఐఎమ్ జస్ట్ గోన్ గివ్ గిట్ పుల్ అనమాట. ఓకే, వాల్యూస్ డాట్ యామల్ ఫైల్ వచ్చింది. నౌ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాం కదా. నవ్ ఇఫ్ యూ సీ వేర్ ఈజ్ అవర్ యాప్, మనకి ఎందుకంటే ఇమేజ్ పుల్ లేదు కాబట్టి ఇఫ్ యూ సీ హరి డెవ్ డాట్ షాప్ ఇట్స్ 503 టెంపరీ సర్వీస్ అన్అవైలబుల్. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే హెల్మ్ లిస్ట్, యాక్చువల్గా పేరు మర్చిపోయాను, జస్ట్ హెల్మ్ లిస్ట్ అండ్ హెల్మ్ అప్గ్రేడ్ రియాక్ట్ చార్ట్ హెల్మ్ డాట్. సో రివిజన్ 2. ఇప్పుడు మనం లైక్ కుబర్నెటిస్ పాడ్స్ చూసుకున్నాం అనుకోండి. లైక్ సి నౌ ద పాడ్స్ డింట్ హ్యావ్ ఎనీ లైక్ ఇమేజ్ ఎర్రర్. ఇప్పుడు కానీ మనం లైక్ ఇమేజ్ చూసుకున్నాం అనుకో kubectl గెట్ సారీ డిస్క్రైబ్ పాడ్స్ సో ఇఫ్ యూ సీ ఇట్ పుల్డ్ ద ట్యాగ్ లేటెస్ట్ అనమాట. ఇప్పుడు కానీ నేను దీన్ని రీఫ్రెష్ చేశాను అనుకోండి, సి మై సైట్ కేమ్. అండ్ ఇక్కడ కావాలని చెప్పి ఇంకొక ఎర్రర్ చేద్దాం. ఫర్ సపోజ్ ఈ ఫైల్స్లోని సిడి టెంప్లేట్స్ లెట్స్ సే వాల్యూ నాట్ దిస్ వాల్యూ డాట్ యామల్ని తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను రియాక్ట్ ఇంజినిక్స్ కాకుండా నా డాకర్ హబ్లోని నా డాకర్ హబ్లో రియాక్ట్ ఉందా? స్లాష్ రియాక్ట్ లేదు కదా. లెట్స్ సీ రిపోజిటరీస్ స్లాష్ రియాక్ట్ లేదు, రియాక్ట్ రిపో ఉంది. సో నా డాకర్ హబ్లో లేదు మాట ఇమేజ్. ఫర్ సపోజ్ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ మాన్యువల్లీ లైక్ మేకింగ్ సమ్ మిస్టేక్, ఒక డెవలపర్ కానీ ఒక డెవాప్స్ కానీ ఎవరైనా ఒక మిస్టేక్ చేశారు అండ్ ఇది కంప్లీట్ ప్రొడక్షన్ కదా అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ నవ్ ఇస్ సో ఇక్కడ రివిజన్ 3, ఈ రివిజన్ 3లో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, ఆ ఇమేజ్ లేదు. ఇది క్యాష్ నుంచి తీసుకుంటున్నట్టుంది. లెట్ మీ సీ. ఓకే, ఆల్రెడీ ఒక ఇమేజ్ చూసారు కదా, లైక్ ఒక ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది. ఇది ప్రీవియస్ దాంతో రన్ అవుతుంది అన్నమాట. అండ్ హెల్మ్లో ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ కొత్త పాడ్ ఫామ్ అయ్యే వరకు లైక్ ప్రీవియస్ పాడ్ అనేది లైక్ రన్నింగ్లోనే ఉంటుంది అన్నమాట. లెట్స్ సే లెట్స్ డిలీట్ దీస్ 2 పాడ్స్. ఫర్ సపోజ్ కంప్లీట్ డిప్లాయ్మెంట్ అయిపోయింది.
సో కంప్లీట్గా పాడ్స్ డిలీట్ చేసేసాను నేను. ఇప్పుడు ఇఫ్ యూ సీ, ఓకే, ఇది మళ్ళీ లైక్ ప్రీవియస్ ఇమేజ్తో ఫామ్ అయిపోతూ వచ్చేస్తుంది ఇది. లెటస్ మేక్ సమ్ అదర్ చేంజ్. యాక్చువల్గా నేను చూపించాలనుకుంది ఇది చూపించనివ్వట్లేదు. values dot yaml. Let me not that is not work. Let us make a mistake. Yeah, let's take this as example. Service port అన్నది 8080 పెడదాం. ఎక్కడ చూసుకుంటే లైక్ రివిజన్ 4లో ఉన్నాం కదా మనం. సో ప్రెసెంట్ వర్జన్ ఏంది 4. అరే ఎందుకు ఇది రన్ అవుతుంది ఇంకా? Let me make one more mistake. Yeah. Let's say ఇంగ్రెస్ తీసేద్దాం ఇక్కడ మనం. What's happening? Okay, I'm on the wrong one. సారీ, సిగ్నల్ కట్ అయింది. ఓకేనా? Yeah, fine, bro. Yeah, fine. Let me change something here. Mute వెళ్ళిపోయింది. Why is this not working? ఒక్క నిమిషం, ఏడబ్ల్యూఎస్ మొత్తం ఎగిరిపోయినట్టుంది. Yes, fine. CD React chart. Okay, 15 minutes is fine for us. Okay, fine. Array, what's happening? Okay, fine. Not auto scaling. Where is this? Yes. ఇంగ్రెస్ అన్నది ఇక్కడ మనం ఫాల్స్ చేసేద్దాం. లిస్ట్ మీన్స్ క్లస్టర్ ఐపి. జస్ట్ ఇంగ్రెస్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నౌ అగైన్ హెల్మ్ లిస్ట్, హెల్మ్ అప్గ్రేడ్ రియాక్ట్ చార్ట్ డాట్. సంథింగ్ హ్యాపెండ్. ఓకే, ఫైన్. ఓకే, మనకి ఎందుకంటే లైక్ ఇంగ్రెస్ ఫాల్స్ చేసాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఎనీమోర్. ఫైన్, గ్రేట్, దట్స్ వాట్ వీ వాంట్. ఇక్కడ చూసుకుంటే లైక్ ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి అయింది. ఒక డెవాప్స్ డెవలపర్ ఏదో ఒకటి చేశాడు, ఒక ఫీచర్ కొత్త చేంజ్ చేశాడు అండ్ వెబ్సైట్ ఎగిరిపోయింది. సో వెబ్సైట్ ఎగిరిపోయినప్పుడు మన డిఫాల్ట్గా ఏంటంటే జెంకిన్స్ పైప్ లైన్స్ ఇవి మినిమం 10 minutes, ఆర్ ఇఫ్ కోడ్ ఈజ్ రాంగ్ 40 minutes కూడా పడతాయి అన్నమాట. ఆ టైంలోని మనకి ఇక్కడ బిజినెస్ ఆగిపోయింది అంటే లైక్ ఇఫ్ ఇట్స్ అ రియల్ బిజినెస్ చాలా పెద్ద లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. లైక్ ఇఫ్ ఇట్స్ సే ఇట్స్ అమెజాన్లోని ఒక సెకండ్కి లైక్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది అంటే దే లూజ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ బిజినెస్ అనమాట. సో ఒక చిన్న తప్పు వల్ల. సో అందుకు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫర్ సపోజ్ హెల్మ్ వాడారు అనుకోండి, హెల్మ్ హిస్టరీ రియాక్ట్ చార్ట్ హెల్మ్.
సో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ వర్షన్ ఉంది అని చెప్పేసి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ నేను ఇప్పుడు వర్షన్ 2లోనే నాకు పర్ఫెక్ట్గా ఉంది సైట్, అంటే వర్షన్ 3లోనూ లేదు 4లోనూ లేదు. ఫర్ సపోజ్ వర్షన్ 3లోనో 4లోనో నాకు పర్ఫెక్ట్గా ఉంది సైట్. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా హెల్మ్ రోల్ బ్యాక్, వాట్ ఈస్ దిస్ నేమ్, లైక్ రియాక్ట్ చార్ట్ హెల్మ్, ఇవి రివిజన్ నెంబర్స్ మాట. రివిజన్ నెంబర్ 2లోనే నాకు పర్ఫెక్ట్గా ఉంది సైట్, ఆర్ రివిజన్ నెంబర్ 4లోనే నాకు సైట్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఐ జస్ట్ రోల్ బ్యాక్ టు 4 అనమాట. సో ఇది ఒకసారి సైట్ అప్ అయింది అంటే ఐ జస్ట్ డూ మై థింగ్స్ అనమాట. ఇప్పుడు సైట్ అప్ అయింది, సో ఈ లోపు నేను నా ఫీచర్ బ్రాంచెస్ ఇవి ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో దట్ ఈస్ వేర్ లైక్ హెల్మ్ స్టాండ్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సింపుల్గా అంటే ఒకటి తప్పు చేశాడు అంటే ప్రీవియస్ ఫర్ సపోజ్ వర్జన్ 3లో తప్పు ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే వర్జన్ 3 రిలీజ్ చేసాం మనం, వర్జన్ 3 రిలీజ్ చేసాం మనం. కాకపోతే వర్జన్ 3 ఎవరికీ నచ్చలేదు అండ్ సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వచ్చింది, బగ్స్ ఉన్నాయి అండ్ చాలా పెద్ద లాస్ జరుగుతుంది. అండ్ ఈ వర్జన్ 3 ఫిక్స్ చేసుకోవడానికి మనకు కొద్దిగా టైం కావాలి. సో ఆ టైంలోని మనకు బిజినెస్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి సింపుల్గా వీ డిడ్ హెల్మ్ రోల్ బ్యాక్, అప్డేట్ నుంచి ప్రీవియస్కి వెళ్ళామన్నమాట. సో దట్ ఈస్ వేర్ హెల్మ్ గివ్స్ యూ, ఎట్లా చెప్పాలి, హెల్మ్ ఇందుకు బాగా పాపులర్ అయింది మాట. వన్ వాజ్ హెల్మ్ హబ్, ఏ అప్లికేషన్ అయినా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రోల్ బ్యాక్స్, అండ్ సింపుల్గా ఒక అప్గ్రేడ్ కమాండ్ తోటి మొత్తం ఒక టెంప్లెట్స్ ఫైల్ తోటి మొత్తం అంతా అదే చూసుకుంటుంది కాబట్టి, అండ్ ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఓపెన్ సోర్స్ టూల్. సో అందుకు ఇట్ బికేమ్ అ వైడ్లీ పాపులర్ టూల్ అనమాట. నౌ ఇఫ్ ఐ గివ్ హెల్మ్ హిస్టరీ, సింపుల్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏది రన్ అవుతుంది అంటే లైక్ 6, అండ్ 6 ఏంటి అంటే లైక్ రోల్ బ్యాక్ టు 4. ఇది సింపుల్గా హెల్మ్ అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే హెల్మ్ అన్ఇన్స్టాల్. కాకపోతే ఒక్కసారి అన్ఇన్స్టాల్ చేశాక ఈ రోల్ బ్యాక్ ఆప్షన్ వర్క్ అవ్వదు మాట, ఎందుకంటే లైక్ ఓన్లీ అప్గ్రేడ్ కీప్స్ ద రివిజన్ నంబర్స్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేయలేం, ఎందుకంటే దానికి తెలియదు ఏది ఇన్స్టాల్ అయ్యి ఉందని చెప్పేసి. సింపుల్గా లెట్స్ సే vi స్టార్ట్ YAML. I'm just enabling ingress again. If I go, sorry, where is this? Yes, this. Simple నా సైడ్ మళ్ళీ వచ్చింది. సో we are successfully done our ticket. Helm has been successfully implemented. And it's closing the ticket. యాక్టివ్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఇన్ ప్రోగ్రెస్ డన్ ఇక్కడ నుంచైనా మార్చుకోవచ్చు మనం, లేదా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్. సో వీఆర్ డన్ విత్ దిస్ కాబట్టి వీఆర్ డన్ విత్ దిస్ టికెట్. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే లైక్ AWS బేసిక్ ఓవర్ వ్యూ, దట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ సెషన్. అరే రాయ్, దాట్స్ ఇట్. హెల్మ్ చార్ట్స్ మీద ఇంకా ఏ డౌట్స్ లేవు కదా ఇద్దరికి? ఇట్ ఫైన్. ప్రవీణ్, మంజునాథ్ ఉన్నారా? డౌట్స్ ఏం లేవు సార్, పర్లే. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్.